ఇంకా చేసుకోవాల్సిన చాలా ఉన్నాయి అధ్యక్ష. కొత్త సిటీలు పెట్టి కొత్త నగరాల నిర్మాణం అనేది అంత ఈజీగా అది సాధ్యమయ్యే పని కాదు అధ్యక్ష. చాలా దేశాలు, నేను మొన్న చైనా కూడా వెళ్ళొచ్చాను అధ్యక్ష. గెస్ట్ సిటీ అని ఒకటి పెట్టారు అధ్యక్ష. అక్కడ ప్రజలు లేరు, అక్కడ అభివృద్ధి లేదు, ఇండస్ట్రీలు లేవు. ఇది మనం పేరు మార్చడం కోసం గత ప్రభుత్వం ఏదో చేసింది కాబట్టి మేము పేర్లు మారుస్తాం, పేర్లు మాత్రమే మారుస్తామని కాదు అధ్యక్ష. ప్రజల జీవన ప్రమాణాలు మార్చండి అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పేర్లు మార్చడం కాదు. మీరు క్వశ్చన్ వేయండి. ఓకే అధ్యక్ష, దీనికి స్పష్టమైన సమాధానం దయచేసి మంత్రి గారు అన్న శ్రీధర్బాబు గారిని. ఫార్మాసిటీ ల్యాండ్స్ ఫార్మాసిటీకే కేటాయిస్తున్నారా, మీరు అనుకుంటున్న ఫ్యూచర్ సిటీకి వేరే ల్యాండ్స్ తీసుకుంటున్నారా అనేది కావాలి అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు చెప్పింది ఫ్యూచర్ సిటీ ఈరోజు 56 గ్రామాలకు సంబంధించిన అధ్యక్ష. ఫార్మా కంపెనీస్కి వచ్చేది ఒక స్మాల్ కాంపనెంట్ దీంట్లో. ఈ 770 స్క్వేర్ కిలోమీటర్స్లో ఈ ఒక ప్రధానమైన నగరం చేయాలనే ఉద్దేశం. ఒక కొత్త సిటీ డెవలప్ చేయాలంటే డెఫినెట్లీ ఐ అగ్రీ. రాజుగారు చెప్పింది ఈజీ పని కాదు, ఇట్స్ అ డిఫికల్ట్ టాస్క్ వీ నో, బట్ వీ వుడ్ టేక్ ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ని తీసుకోవాలి, ఆ లక్ష్యంతో పోతూ ఉన్నాం. ప్రతి ప్రయత్నంలో ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులను అధిగమించే మేము సిటీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పోతా ఉన్నందుకు అందరినీ సహకరించమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. రైతులకు సంబంధించి కూడా ఈరోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, రైతులకు ఏ విధంగా నష్టం కాకుండా రైతుల సమన్వయంతో, రైతుల అంగీకారంతోనే మేము రాబోయే కాలంలో ఇప్పుడు కూడా వారి సహకారంతో ముందుకు తీసుకెళ్తాం జరుగుతుందని మీ ద్వారా మనం చేస్తాం అధ్యక్ష. నౌ క్వశ్చన్ నెంబర్ 4268 కవిత గారు. I put the question, Adhish. Honorable Minister. మీది R&B మెట్రో రైలు ఎవరు చూస్తున్నారు? మీది ఓకే. ఓ మీద అనుకున్నా. ద 2 క్వశ్చన్స్ ఉండే అధ్యక్ష, అందుకోసము కన్ఫ్యూజన్ అయ్యాయి. 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సారీ సార్, 1 సెకండ్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు అవునండి, రెండవ ప్రశ్నకు మెట్రో రైల్ కారిడార్ జేబీఎస్ నుంచి మెడ్చల్ 24 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి షామీర్పేట్ 21.4 కిలోమీటర్ల కోసం డిపిఆర్ల రూపకల్పన ముందస్తు దశలో ఉంది అధ్యక్ష. సాధ్యమైనంత త్వరలో ఈ ప్రతిపాదన హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2B ప్రతిపాదనలుగా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించబడతాయి అధ్యక్ష. అధ్యక్ష, పెద్దల సభపై మంత్రి గారు చిన్న చూపు చూస్తున్నారు అధ్యక్ష, ప్రిపేర్ అవ్వకుండా వచ్చారు ప్రశ్నకి. బట్ ఎనీవే అధ్యక్ష, మన సుచిత్ర టు కొంపల్లి, అల్వాల్ టు షామీర్పేట్ చాలా జనసాంద్రత కలిగినటువంటి ప్రదేశాలు అధ్యక్ష. దానివైపు మీరు డిపిఆర్ ప్రిపేర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తానంటున్నారు, అది సంతోషం. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉంది అధ్యక్ష. ఎయిర్పోర్ట్ వైపు కూడా రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వైపు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు గత ప్రభుత్వం 9 డిసెంబర్ 2022లో ఫౌండేషన్ స్టోన్ వేసింది అధ్యక్ష. అది వరల్డ్ క్లాస్ ప్రాజెక్ట్, 31 కిలోమీటర్స్ కేవలం 26 నిమిషాల్లో వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేసినాం అధ్యక్ష. పెద్ద ఆల్మోస్ట్ 120 కిలోమీటర్ స్పీడ్తో మెట్రో వెళ్ళే విధంగా అన్ని రకాల టెక్నాలజీ సాయంతో చేసినటువంటి ప్రాజెక్టు. మరి దాన్ని కంప్లీట్గా మీరు పక్కకు పెట్టినారా ఈ ప్రభుత్వం, లేకపోతే ఏం జరుగుతుందన్నది ఒకటి అధ్యక్ష. ఇంకొకటి, మెట్రో రైలును ఫ్యూచర్ సిటీ వైపు విస్తరిస్తామని చెప్పి ఈ మధ్యనే ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది అధ్యక్ష. ఇప్పటి వరకు మంత్రి గారు కూడా ఫ్యూచర్ సిటీ మీద డిస్కషన్ చేశారు కాబట్టి, అంటే అసలు జనసాంద్రత లేనటువంటి, అసలు ఎక్కడుందో తెలియనటువంటి ఫ్యూచర్ సిటీ వైపేమో మెట్రో రైలు పెడతామంటున్నారు. మరి ఎయిర్పోర్ట్ వైపు ఉన్నటువంటి మెట్రో రైలుని తీసేస్తే జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇబ్బంది పడేటటువంటి ఆస్కారం ఉంటుంది అనేటటువంటిది ఒకటి అధ్యక్ష. ఫ్యూచర్ సిటీ దాంట్లోనే ఎట్లాగో వారు మాట్లాడతారు కాబట్టి 56 గ్రామాలు మీరు కలిపాము, FCDA కార్పొరేషన్ పెట్టాము, అథారిటీ పెట్టామని చెప్తున్నారు కదా. ఈ 56 గ్రామాలలో
ఎన్ఆర్ఈజీఎస్ పోతుంది అధ్యక్ష. ఎప్పుడైతే మనం స్పెషల్ అథారిటీలో వీళ్ళను గ్రామీణ ప్రాంతాలను తీసి మున్సిపాలిటీలలో అర్బన్ ఏరియాస్లో వేస్తే ఎన్ఆర్ఈజీఎస్ పోతుంది. మరి ఆ ఎన్ఆర్ఈజీఎస్ పోయేటటువంటి మహిళలకైనా పురుషులకైనా ఏదన్నా మీరు అర్బన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ కానీ ఇంకేదన్నా ఇస్తున్నారా అని అడగదలుచుకున్నాను అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, ఇట్స్ నాట్ అబౌట్ ప్రిపరేషన్ ఆఫ్ ద ఆన్సర్ అధ్యక్ష. గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తూ ఉన్నాము. బికాజ్ పేపర్స్ కొద్దిగా మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడంతో అది వీ హ్యావ్ హైయెస్ట్ రెస్పెక్ట్ ఫర్ ద ఎల్డర్స్ సభ అధ్యక్ష. ప్రిపరేషన్ నాన్ ప్రిపరేషన్కి సంబంధించిన అంశం విషయంలో డెఫినెట్లీ ఐ టేక్ ఇన్ ఏ రాంగ్ వే, దట్ ఈస్ నాట్ రైట్ అధ్యక్ష. ఈరోజు మెట్రో రైలుకు సంబంధించిన అధ్యక్ష మేము ఇప్పుడే ప్రస్తావన చేశాం ఏ విధంగా రాబోయే కాలంలో మెట్రో రైలుకు సంబంధించి ఏ ప్రయత్నాలు చేస్తూ ఉన్నామని. గత 10 సంవత్సరాల కాలహయంలో ఆనాడు మెట్రో రైల్ కారిడార్లకు సంబంధించి చాలా ప్రత్యేకమైన ప్రస్తావన లేకపోవటం కేంద్ర ప్రభుత్వం తరఫున, తదుపరి ఆ ప్రయత్నంలో గట్టి బలం లేకపోవటం వలన కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి, కొద్ది ఆలస్యం కూడా అవుతోంది. మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి గారు మరి ఈ నాగోల్కు సంబంధించి ఇప్పుడే చెప్పాము అధ్యక్ష, నాగోల్కు సంబంధించి మెట్రో రైల్ ఫేజ్ 2A కింద 76.4 కిలోమీటర్లు నాగోల్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు 36.8 కిలోమీటర్లు 11,226 కోట్ల రూపాయలతో. అదేవిధంగా రాయదుర్గ్ నుంచి కోకాపేట్ నియోపోలిస్ 11.6 కిలోమీటర్లకు సంబంధించి 4,318 కోట్ల రూపాయలతో. ఎంజీబీఎస్ స్టేషన్ నుంచి చంద్రాయనగుట్ట ఎప్పుడు కూడా అనుకోలే అధ్యక్ష అక్కడి నుంచి ఒక మెట్రో రైలు వస్తుంది, రూపకల్పన చేయబడుతుంది అనే ఆలోచన ఎవరికి కూడా లేకుండే. 7.5 కిలోమీటర్లతో 2,741 కోట్ల రూపాయలతో మియాపూర్ నుంచి పట్టంచెరు 13.4 కిలోమీటర్లు 4,107 కోట్ల రూపాయలతో ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్లు 1,877 కోట్ల రూపాయలతో మొత్తం 76.4 కిలోమీటర్స్ 24,629 24,000 కోట్ల 269 కోట్ల రూపాయలతో ఈ మెట్రో రైల్ ఫేజ్ 2A సంబంధించి ఇప్పటివరకే మేము డిపిఆర్లు కంప్లీట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది అధ్యక్ష. దాని క్రమంలోనే ఇంకా ముందస్తు చూపుతో మెట్రో రైల్ ఫేజ్ 2B కింద కూడా ఇప్పుడు గౌరవ సభ్యురాలు చెప్పిన అంశాలు కూడా దాంట్లో ముందుగానే ఆలోచన చేసి పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మనం విస్తీర్ణత జరుగుతూ ఉన్న ఈ హైదరాబాద్ పెరుగుతూ ఉన్న హైదరాబాద్ దాన్ని దృష్టిలో పెట్టుకొని కమ్యూటింగ్ ఈజీ కావాలని, ట్రావెల్ ఈజీ కావాలి, అనేక మందికి ఇబ్బంది ఉండదని మొత్తం అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నంతవరకు మొత్తం మెట్రో రైలు రూపకల్పన చేయాలని ఒక ప్రతిపాదనతో పోతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులతోని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మాట్లాడి వారి సహకారాన్ని కోరటం కూడా జరిగింది అధ్యక్ష. మొన్న ఈ మధ్యలో కేంద్రం సంబంధించిన ప్రభుత్వ అధికారులు ఇక్కడికి వచ్చినప్పుడు వారితోనూ కూడా ఎందుకు కావాలి, ఈరోజు మనకు మెట్రో రైల్ ఫేజ్ 2A ఎందుకు కావాలి, ఫేజ్ 2B ఎందుకు కావాలి, తొందరగా ఫేజ్ 2A ప్రతిపాదనలు అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయో వెంటనే శాంక్షన్ చేయాలని కోరటం జరిగింది అధ్యక్ష. ఫేజ్ 2B కింద కూడా ఈ ప్రతిపాదనలు చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుకు సంబంధించి రాయదుర్గ్ నుంచి ఎయిర్పోర్ట్ 31 కిలోమీటర్లకు సంబంధించి మొన్న ఈ మధ్యలో ఫౌండేషన్ స్టోన్ కూడా వేయటం జరిగింది అధ్యక్ష. ఆ సందర్భాన్ని గురించుకొని కూడా మరి వారు కూడా చూసి ఉంటారు. కానీ ఈరోజు రాయదుర్గ్ నుంచి ఎయిర్పోర్ట్కి సంబంధించిన ప్రతిపాదనలు కూడా తీసుకొని దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేయటం జరిగింది అధ్యక్ష. ఒక పరంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, వారు కూడా ముందుకు రావాలి, వారు కూడా సహకరించాలి. ఒకప్పుడు మెట్రో రైలు మొత్తం మన దేశంలోనే 2వ స్థానంలో ఉండే అధ్యక్ష. ఈరోజు ఇతర సిటీస్కి సంబంధించి
మనకంటే ముందుగా ఈ 10 సంవత్సరాల కాలంలో ఏం చెప్తా ఉన్నాను అధ్యక్ష, రెండో ఫేజ్లో ఉన్న మరి మెట్రో రైల్ అంటే కిలోమీటర్స్ వైజ్ పరంగా కానీ కమ్యూటింగ్ పరంగా కానీ జనాలకు సంబంధించిన వారి ట్రావెల్కి సంబంధించిన సెకండ్ ప్లేస్లో ఉంటే ఇప్పుడు 9th ప్లేస్కి వచ్చింది. అంటే మిగతా సిటీస్ అంతా కూడా వేగవంతంగా ఈరోజు మెట్రో రైల్ విస్తీర్ణత జరుపుతూ ముందుకు నడుపుతా ఉన్న సందర్భంలో మేము రాగానే మేము మళ్ళీ ఒకసారి మొదటి స్థానంలో ఉండాలనే ఒక ఆలోచన దృక్పథంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక పక్షాన కోరుతూ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఇవ్వాలని ఒక పరంగా డిమాండ్ చేస్తూ మేము మా ప్రతిపాదనలు ముందుకు పోయిస్తూ ఉన్నాం అధ్యక్ష. మెట్రో రైలుకు సంబంధించి కేవలం ఫ్యూచర్ సిటీకే సంబంధించే కాదు, ఈరోజు వారు చెప్పిన ఈ ఎయిర్పోర్ట్కు సంబంధించి కానీ ఇతర ప్రాంతాలు మొత్తం 4 డైరెక్షన్స్లో మెట్రో రైల్ సంబంధించిన ఫెసిలిటీ చేయటం జరుగుతుంది. రాయదుర్గ్ నుంచి ఎయిర్పోర్ట్కు సంబంధించి ఇప్పటి వరకు వారు గత ప్రభుత్వంలో వారు కూడా ఉన్నారు పార్లమెంట్ సభ్యులుగా. కేవలం వారు చెప్పారు రాయదుర్గ్ నుంచి ఎయిర్పోర్ట్కు వేస్తామని చెప్పారు, కానీ ఎప్పుడు కూడా ఫౌండేషన్ కూడా వేయాల ఆలోచన పరంగా ఇచ్చారు. ఈరోజు మేము ఫౌండేషన్ స్టోన్ వేసినాం. ఎందుకు? కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నా రాకున్నా we will live up to the expectation of our people. We are committed to do metro rail all along our Hyderabad city, the growing Hyderabad city. This is our commitment. We are going to do it. We don't have any మాకు ఎజిటేషన్ లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు కోరాలన్నా కేంద్ర ప్రభుత్వం ఏంది అని కూడా మేము ఎప్పుడు కూడా పోకడ మీద పోతలేము అధ్యక్ష. కానీ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా బాధ్యతగా నిధులు ఇవ్వాలి. ఇచ్చే క్రమంలో ఎక్కడ కూడా ముందుకు సాగించే కార్యక్రమంలో మా వంతు సహకారం అందించే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. ఈరోజు ఒకసారి మీరు చెప్తా ఉన్నారు అధ్యక్ష, ఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించి మన మున్సిపాలిటీస్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే అర్బనైజేషన్ వస్తుందో, ఎక్కడైతే రూరల్కి సంబంధించిన అంశం విషయంలో వెన్ ఇట్ ఇస్ లూజింగ్ ఇట్స్ రేరిటీ, గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన అక్కడ వ్యవసాయం కానీ వ్యవసాయంపై ఆధారపడి ఉన్న అక్కడ ఉన్న ప్రజలందరికీ సంబంధించిన అంశమే లేకుండా పోతుందో అర్బనైజేషన్ వచ్చి అక్కడ ఏం చేయమంటారు అధ్యక్ష? డెఫినెట్లీ ఇట్ విల్ బి పుట్ యాజ్ మున్సిపాలిటీస్. మేము కాదు, మీరు కూడా చాలా మున్సిపాలిటీస్ చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ సంబంధించిన అంశం విషయంలో అర్బనైజేషన్ కాన్సెప్ట్కు సంబంధించి సరే ఒక ఇంపెడిమెంట్ అయినా కానీ ఎన్ఆర్ఈజీఎస్ ఈ సంబంధానికి సంబంధించి రాబోయే కాలంలో ఇంకే అర్బనైజేషన్ వచ్చినప్పుడు మేము చేసుకునే ఆలోచన చెప్తా ఉన్నాం అధ్యక్ష. రేపొద్దున ఈ డెవలప్మెంట్ అథారిటీ కింద రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో అక్కడ ఏదో విధంగా ఉపాధి కల్పించాలని ఆలోచన చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న ఈ గ్రామాలకు సంబంధించి ఎన్ఆర్ఈజీఎస్ పోదు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ అవర్. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ డెవలప్మెంట్ అథారిటీ. ఇప్పటివరకు డెవలప్మెంట్ అథారిటీలో మనం కూడా చూస్తూ ఉన్నాం అధ్యక్ష. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మా కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉన్నాయి, చాలా గ్రామాలు ఉంటాయి దాని కింద, అక్కడ ఎన్ఆర్ఈజీఎస్ పోలేదు. దిస్ ఈజ్ ఓన్లీ ఏ డెవలప్మెంట్ అథారిటీ వేర్ ప్లానింగ్ విల్ బి డన్, పాలసీ మేకింగ్ విల్ బి డన్. కానీ అక్కడ ఎన్ఆర్ఈజీఎస్ పోదు అధ్యక్ష. వారు తెలిసే ప్రభుత్వం పైన ఎన్ఆర్ఈజీఎస్ పోతుంది, అక్కడ మళ్ళీ అక్కడ ఉన్న మా మహిళా సోదరులకు ఇబ్బంది జరుగుతుందని మరి ఆలోచన చేయకుండా మేము చేసే ఒక కార్యక్రమం. ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నాం అంటే ఎన్ఆర్ఈజీఎస్కు సంబంధించి కూడా మాకు అక్కడ ఉన్న మహిళా సోదరుల విషయంలో రేపు అక్కడ పరిశ్రమలు వచ్చినా ఈ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి రాబోయే కాలంలో అధ్యక్ష వారికి ఏ విధంగా ఉపాధి కల్పన చేయాలి. ఈరోజు మేము చేస్తూ ఉన్న ప్రతి ప్రయత్నం, ప్రతి కార్యాచరణ, ప్రతి కార్యక్రమం ఎన్ఆర్ఈజీఎస్కు సంబంధించి మరి వారు ఉపాధి కోల్పోతా ఉన్న తరుణంలో అక్కడికి వేరే విధంగా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన ప్రస్తావన చేస్తూ ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా ఈరోజు మన రాష్ట్రాన్ని, హైదరాబాద్ని, భాగ్యనగరాన్ని డెవలప్ చేసే ఒక ప్రయత్నం చేయాలని మా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే వారు చెప్తా ఉన్నారు రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్, ఆ రోజు చేయండి ఈరోజు మాట్లాడే అంశం డెఫినెట్లీ దే హ్యావ్ టు టేక్ బ్యాక్. వీ హ్యావ్ చేంజ్ ద అలైన్మెంట్ అధ్యక్ష. నౌ వీఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ నాగోల్, ఎల్బీ నగర్ టు ఎయిర్పోర్ట్ టు ఈస్టర్న్ సైడ్ అధ్యక్ష. సో ఇట్స్ అ కాంప్రహెన్సివ్
ప్లాన్ తయారు చేసి దాని పరంగానే ఫేజ్ 2A ఫేజ్ 2Bని తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా మేము ఈరోజు ఇటు కరీంనగర్ వైపు కానీ అటు నిజామాబాద్ వైపు కానీ అటు సైడు అన్ని దిక్కుల ఇప్పుడు పట్టణ చెరువుకు సంబంధించి ఇప్పుడు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడైతే నిజంగానే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ ఉందో ఆ ప్రాంతాలకు సంబంధించి ఉదాహరణకు కుక్కట్పల్లి ఆ ప్రాంత వాసులు అందరూ కూడా కోరటం జరిగింది అధ్యక్ష. అక్కడ ఉన్న శాసనసభ్యులు మరి గాంధీ గారు, అదేవిధంగా మా మైనంపల్లి హనుమంతరావు గారు మాజీ శాసనసభ్యులు, ఇతరులందరూ కూడా వచ్చి డబుల్ డెక్కర్కు సంబంధించిన అంశం మరి ప్రస్తావన చేశారు. ఫీజిబిలిటీ తీసుకున్నాం. ఫీజిబిలిటీ ప్రకారం అక్కడ డబుల్ డెక్కర్ సంబంధించి మెట్రో రైలు కాన్సెప్ట్ని కూడా తయారు చేసుకొని ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాం అధ్యక్ష. ఇక్కడ ఏ విధంగా ప్రయాణికులకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఉద్యోగస్తులకు అదేవిధంగా స్టూడెంట్స్కి ప్రతినిత్యం ఉద్యోగ అవకాశాలు అన్వేషించే మిత్రులకు కానీ సోదరులకు సోదరిమణులకు ఉపయోగపడే విధంగా ఈ మెట్రో రైల్ డిజైన్ చేయటం జరిగింది. డిజైన్తో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. వారి సహకారాన్ని, వారి కాంట్రిబ్యూషన్ని తప్పకుండా ఒక రెస్పాన్సివ్ బీజేపీ గవర్నమెంట్గా ఇక్కడ వారి సభ్యులు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులను కూడా పదే పదే కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులను కూడా అడుగుతూ ఉన్నాం. వారి ప్రయత్నం ఉండాలి. ఈరోజు మెట్రో రైల్ విస్తీర్ణకు సంబంధించి మనము బడ్జెట్లో కూడా లేదు, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో లేదు. తదుపరి కేంద్ర మంత్రులతో మాట్లాడి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మేము పోయి మరి ప్రధానమంత్రి గారిని కూడా కోరి ఈరోజు మెట్రో రైలుకు సంబంధించి తప్పకుండా ప్రస్తావన చేయాలి, నిధులు ఇవ్వాలని కోరటం జరిగింది అధ్యక్ష. ఆనరబుల్ మెంబర్. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఎన్ఆర్ఈజీఎస్ పోదు అని చెప్పారు. వారు అన్నట్టు పార్లమెంట్ మెంబర్గా నాకున్న ఎక్స్పీరియన్స్తోనే నేను అడగడం జరిగింది అధ్యక్ష. ఇదివరకు మనం జగిత్యాలను స్మార్ట్ సిటీగా చేయాలని ప్రయత్నం చేసి ఒక 2-3 ఊర్లు కలుపుతామంటే వెంటనే ఎన్ఆర్ఈజీఎస్ తీసేస్తామన్నారని చెప్పి ఆనాడు ఆపడం జరిగింది అధ్యక్ష. అట్లా అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి వారిని అడిగినాం. 1, 2 రాయదుర్గం మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేటటువంటిది ఖచ్చితంగా చాలా అవసరం అధ్యక్ష. నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ కన్నది కూడా డెఫినెట్లీ వయబుల్ ఆప్షన్ వేసుకోవాలి. కాకపోతే ఇక్కడ మనము కట్టినటువంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో వచ్చినటువంటి ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎయిర్పోర్ట్కి చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఎందుకు రద్దు చేశారు? ఫీజిబిలిటీ లేక రద్దు చేశారా, అవసరం లేక రద్దు చేశారా అన్నది ఒక ప్రశ్న అధ్యక్ష. అయితే రాయదుర్గం మైండ్ స్పేస్ జంక్షన్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కేసీఆర్ గారు 9/12/2022లో ఫౌండేషన్ స్టోన్ వేశారు అధ్యక్ష. ఆ రోజు సోనియా మేడం బర్త్డే కాబట్టి మీరు బిజీగా ఉండి నోటీస్ చేయలేదేమో మాకు తెలియదు. మళ్ళీ మేము ఫౌండేషన్ వేసిన దానికి మీరు ఫౌండేషన్ వేసినామంటే ఇబ్బంది ఏం లేదు, ఫౌండేషన్ గట్టిగా ఉన్నా కూడా కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలన్నటువంటిది ఒక ఆలోచన అధ్యక్ష. దీనికి కాంబినేషన్లో ఇంకొక ప్రశ్న అధ్యక్ష. ఇప్పుడు ఏదైతే శ్రీధర్ బాబు సార్ చెప్పినారో నాగోల్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు అట్లానే రాయదుర్గ్ ఈ మొత్తం 4-5 ఇష్యూస్ ఏవైతే చెప్పారో అధ్యక్ష వాటన్నిటికీ సంబంధించి మనీకి సంబంధించి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే అవసరం అంటే మేము అప్పులు తీసుకొని వస్తాము, కార్పొరేషన్ నుంచి లోన్స్ తీసుకొని వస్తామని చెప్పారు అధ్యక్ష. దీంట్లో మరి రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీని ఒక 1762 కోట్లుగా ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తెచ్చుకున్నది అధ్యక్ష, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషనే అని చెప్తా ఉన్నారు. మరి ఈ సంస్థలతో అప్పులు వీటికి సంబంధించినటువంటి చర్చలు ఎంతవరకు వచ్చినాయి? మనకు కంప్లీట్గా ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ వర్కౌట్ అయిందా? దీంట్లో ప్రభుత్వం పే చేయాల్సినటువంటి కాంపోనెంట్ ఆల్రెడీ పే చేశారా అన్నటువంటి అంశాలు కూడా వారు క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. వారు చెప్పినటువంటి 5 లైన్ల అధ్యక్ష, నాగోల్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాయదుర్గ్ టు కోకాపేట్ నియోపోలిస్, అట్లానే మహాత్మా గాంధీ బస్ టెర్మినల్ టు చంద్రాయన్ గుట్ట, మియాపూర్ టు పటన్ చెరు, ఎల్బీ నగర్ టు హయత్ నగర్, ఈ మొత్తం కలిపి 24,000 కోట్లు అయితే ఉన్నాయి అధ్యక్ష. 24,000 కోట్ల కోసం మరి కంప్లీట్ ఫైనాన్షియల్ క్లోజర్ పాసిబిలిటీ ఉందా? దానికి సంబంధించి అప్పుల విషయం కూడా కొంత క్లారిటీ ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్ గారు. అధ్యక్ష, ప్రధానమైన ఉద్దేశం ఈరోజు రాయదుర్గ్ మైండ్ స్పేస్ శంషాబాద్కు సంబంధించి ఈరోజు కనెక్టివిటీ కావాలి అధ్యక్ష. మైండ్ స్పేస్కు సంబంధించి అక్కడ ఉన్న మిత్రులకు అక్కడ ఉన్న ప్రాంతవాసులందరికీ కూడా మేము ఫెసిలిటీ కల్పించాలని ఇంతకుముందే చెప్పాము అధ్యక్ష. నౌ ఇట్ ఈస్ ఫ్రమ్ అలైన్మెంట్ నాగోల్ టు ఎల్బీ నగర్ టు ఎయిర్పోర్ట్ ఆన్ ద ఈస్టర్న్ సైడ్. సో వీ చేంజ్ ఇట్, అలైన్మెంట్ చేంజ్ చేసి వారికి కూడా మెట్రో రైలు సంబంధించి మేము ఫౌండేషన్ స్టోన్ ఎక్కడ వేసాము అధ్యక్ష? ఈ నాగోల్ ఎల్బీ నగర్ ఎయిర్పోర్ట్కు సంబంధించి ఆ విధంగా వీటిని కూడా తీసుకురావాలని చెప్పాం. అప్పుడు వేశారు, ఫౌండేషన్ స్టే వేశారు, మర్చిపోయారు.
దాని తదుపరి తీసుకున్న చర్యలేంటి? నథింగ్. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, 2nd ప్లేస్ నుంచి 9th ప్లేస్ పోవడానికి కారణం ఏంది? ఆ కమిట్మెంట్తోనే అధ్యక్ష అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కోరారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇయ్యకున్నా నిధులు సమకూర్చే ప్రయత్నంలో మేము ఎక్కడ కూడా వెనుకపోమని. ఆ సందర్భాల్లో చాలా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాటితో కూడా సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. జైకాకు సంబంధించి మీ అందరికీ కూడా తెలుసు, ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా తెలుసు, జైకాకు సంబంధించి మేము ప్రస్తావన చేశాం. అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. లోన్స్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో తక్కువ ఇంట్రెస్ట్తోని లోన్స్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. మేము ఆ జైకాకు సంబంధించి ప్రిలిమినరీ కన్సెంట్ వచ్చిన అధ్యక్ష. వీఆర్ వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అతి తొందరలో వస్తుందని చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఇంకేదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకుంటే ఏ విధంగా చేయాలనే ఒక ప్రత్యామ్నాయ ప్రయత్నం కూడా ఆ ప్రక్కన కొనసాగిస్తూ ఉన్నాం. రెండవది మరొక ప్రశ్నకి గౌరవ సభ్యురాలు అడిగిన దానికి ఒకటే అధ్యక్ష, మున్సిపాలిటీ డిక్లేర్ చేస్తేనే ఎన్ఆర్ఈజిఎస్కు, డెవలప్మెంట్ అథారిటీ విల్ నెవర్ కర్టేల్ ఆర్ స్టాప్ ఎన్ఆర్ఈజిఎస్. ఇట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఓన్లీ టేక్స్ కేర్ ఆఫ్ ప్లానింగ్. రోడ్స్ ఎక్కడ వేయాలా, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ చేయాలా ప్లానింగ్ చేసి ఆ గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న ఆ విలేజ్కి సంబంధించి రేపు పొద్దున విస్తీర్ణత అయితే ఇన్ఫ్రాస్ట్రక్చరు యూనిఫామ్ వేగా ఉండాలి, ఆర్గనైజ్డ్ వేగా ఉండాలనే ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నంలోనే ఈరోజు అథారిటీని డెవలప్ చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఫీజిబిలిటీకి సంబంధించిన అన్ని అంశాలు కూడా ప్రస్తావన చేస్తూ కన్సల్టెంట్స్ కూడా చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. మేము రాబోయే కాలంలో 1 component also we have kept for PPP model అధ్యక్ష. either it may be 4% or 8% or 12%. ఎవరైనా ముందుకొచ్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రకారం ముందుకొచ్చే ఆ సమన్వయంతో ముందుకెళ్తాం. ఆ విధమైన ప్యాటర్న్ని డెవలప్ చేసుకొని ఒక సిస్టమేటిక్గా ముందుకెళ్తా ఉన్నాము. అతి త్వరలో కూడా దీన్ని మరి కార్యాచరణలు పెట్టి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాను. క్వశ్చన్ నెంబర్ 4372 జీవన్ రెడ్డి గారు. ఇప్పుడు ది క్వశ్చన్ సార్. ఆనరబుల్ మినిస్టర్. ఆనరబుల్ చైర్మన్ గారు, మొదటి ప్రశ్నకు సమానం అవును సార్, రెండవ ప్రశ్నకు అవును సార్, మూడవ ప్రశ్నకు సంబంధించి